అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అగ్ని ప్రవేశం చేసి ఆవిడ భగవంతు రూపం సంచరించుకున్న రోజు కాబట్టి, ఆవిడ ఆత్మార్పణ రోజు కాబట్టి ఇది చాలా ఘనంగా జరిగింది. అది మా ముందడుగు మీడియా ద్వారా మేము దాన్ని లైవ్ ఇచ్చాం. చాలామంది చూసుంటారు. చూడకపోయినా పర్లేదు, మళ్ళీ మా యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోలు ఉన్నాయి, చూడండి. ఇకపోతే ఏంటంటే, ఇది కొంచెం సుదీర్ఘంగా ఉంటది. అయితే ఒక 10, 15 నిమిషాల్లో అయితే అయిపోద్ది. అవ్వకపోతే మాత్రం పార్ట్ 2 మళ్ళీ రేపు చేస్తాను. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో నేను పెనుగొండ ఆర్యవైశ్యుల్ని పర్టిక్యులర్‌గా పెనుగొండ ఆర్యవైశ్యులు గాని, లేపోతే ఆర్యవైశ్యులు అనుకోండి, లేపోతే ఆహ్, షావుకారులు అనుకోండి, లేపోతే కోమట్లు అనుకోండి, కోమటోళ్ళు అనుకోండి, రకరకాల పేర్లతో పిలుస్తూ కొంచెం నేను నా వాయిస్ వినిపించాను. అది ఈ ఆర్యవైశ్య సోదరులు గాని, సోదరీమణులు గాని అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అది ఒక్క రామాంధ్ర వాయిస్ కాదు. పెనుగొండ ప్రజల్లో 99% ఇతర కులస్తుల్లో 99% మంది వాయిస్. అది మీరు గమనించుకోండి. మీతో స్నేహంగా ఉంటూ, మీతో మంచిగా మాట్లాడుతున్నట్టు ఉన్నారేమో గానీ, పతివూడి మనసులో కూడా చాలా తప్పుల గురించి డిస్కషను అంతర్మతంగా జరుగుతున్నాయి. ఆంతరంగంగా కూడా చేస్తున్నారు. ఇకపోతే పెనుగొండకి ఒక ఉపద్రవంలాగా వచ్చి పడ్డాడు ఈ వాసవిధాం గోవిందరాజులు. అంతకుముందు రామ్మూర్తి గారు ఎవరో వాళ్ళ మామగారు ఆ కార్యక్రమం తలపెట్టాడు. ఆయన ఏ విధంగా తలపెట్టాడనేది మనకు తెలీదు. కాపోతే ఫస్ట్ మీకు ఒక చిన్న కథ చెప్తాను. హ్యూమన్ టెండెన్సీ మానవుడు ప్రవర్తించే విధం ఎలా ఉంటది, అది చూసి మనం అనుకునే విధం ఎలా ఉంటదనేది. ఒక కాలనీ లేకపోతే ఒక వీధి, ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి దాంట్లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ ఉంటారు. ఆళ్ళిద్దరూ సాయంత్రం 5 అయ్యేటప్పటికి బారుకు పోయేవారు. బారుకు పోతే ఒకడు అర్ధరాత్రి 12 గంటలకొచ్చి ఆ మోటార్ సైకిల్ పార్క్ చేసుకొని పక్కనే పైకొచ్చి మెట్లెక్కి వచ్చి తలుపు దబదబా మోత్తం కాలుతో తంతు పెద్ద పెద్ద అరుపులు, కేకలు తీసిన ఎంతసేపు పడతది అది తీయటానికి ఎంతసేపు అంటే అది ఇది అంటాం. అదంతా రోజు చుట్టుపక్కలోళ్ళకి కొంత డిస్టర్బెన్స్‌గా ఉండి మర్నాడు ఎవరో ఆ రాత్రిపూట ఏం మాట్లాడకపోయినా మర్నాడు అమలక్కలు ఆ పనులు చేసినప్పుడు, ఈ పనులు చేసినప్పుడు పలానా దాని మొగుడు చాలా న్యూసెన్స్ చేస్తున్నాడు బాబు! ఆడిని ఎలా భరాయిస్తుంది ఆవిడ అది ఇది అని చెప్పి అనుకునేవారు. ఇక రెండోవాడు ఆడు ఎప్పుడెళ్ళాడో తెలీదు గానీ పొద్దున్నే పాల ప్యాకెట్టు, ఆకుకూరలు, ఒక ఇంగ్లీష్ పేపర్ సంకలో పెట్టుకొని చాలా నీట్‌గా నడుచుకుంటా ఆడింటికెళ్ళేవాడు. అది చూసుకొని అమలక్కలంతా అబ్బా! పలానా అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు, ఎంత మంచి భర్త దొరికాడు. పొద్దున్నే వాకింగ్‌కెళ్ళి పాల ప్యాకెట్లు, ఆకుకూరలు, పేపరు కొనుక్కొచ్చిందండు అని చెప్పి అతన్ని అప్రిషియేట్ చేసేవారు. బయట కనపడేది అది. లోపల జరిగేదేదంటే ఫస్టోడు ఎంత తాగినా రాత్రి అవతలోకి ఆడు కొంపకొచ్చాడు. రెండోవాడు తాగుతూ పోతూ ఇంకో కొంపకు పోయాడక్కడ. ఆడు సెకండ్ సెటప్ దగ్గరికి పోయాడు. అక్కడ పనులు చూస్తున్నాడు. నిదానంగా తెల్లవారాక ఆడొచ్చాడు. ఆడు మంచోడయ్యాడు. ఈడు చెడ్డోడయ్యాడు. కాబట్టి పైకి వాగుతున్న నాలాంటోడు చెడ్డోడి కింద కనపడొచ్చు కానీ మీకు లోపల జరుగుతున్న విషయాలు చాలా వరకు ఉన్నాయి. అవి చెప్తాను. ఈ గోవిందరాజులు గారి గురించి మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఇప్పుడు పెద్ద పద్మవ్యూహం పన్నుతున్నాడు అతను. ఏ విధంగా అంటే ఇదే గోవిందరాజులు గాని, రామ్మూర్తి గారు గాని ఏదైనా అనుకోండి, ఎవరైనా అనుకోండి. ఈ బెంగుళూరులో ఒక 1000,00,00,000 పెట్టి, లేకపోతే ఎన్టీఆర్ విగ్రహం పెడతంటే 1,500,00,00,000 పెట్టి, కనికా పరమేశ్వరి వారి బొమ్మ పెడితే, ఈ వైశ్య సోదరులు ఎక్కడున్న వాళ్ళైనా సరే సరదాగా ఎళ్లి చూసొచ్చేత్తారు. ఆ బొమ్మ దగ్గర ఎవడైనా డిబ్బీ పెట్టాడనుకోండి ఛీ అంటారు. ఈఫిల్ టవర్ దగ్గర ఎవరైనా డిబ్బీ పెడతాడా? తాజ్‌మహల్ దగ్గర ఎవరైనా డిబ్బీ పెడతాడా? అలా చైనా వాళ్ళ దగ్గర ఎవరైనా డిబ్బీ పెడతాడా? అదొక వింత. అదొక అద్భుతం. అద్భుతమైన నిర్మాణం చేశారు వాసవి మాతే. 1000 అడుగులు విగ్రహం కట్టాడండి గోవిందరాజు గారు అని చెప్పి చూసేసి వచ్చేత్తారు. దానివల్ల అతనికి ప్రయోజనం ఏంటి? లేదు. ఎక్కడ కట్టినా అదే పరిస్థితి. కాకపోతే ఏంటంటే పెనుగొండ వస్తే చచ్చినట్టు ఆర్యవైశ్యుడు ఆడి జీవితంలో అల్టిమేట్ గోల్ ఏంటంటే ఒకసారైనా పెనుగొండెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. ఇక్కడికొచ్చినోడు రా అని కేకెత్తానికి ఇక్కడో బొమ్మెట్టాడు. కొంతమంది కామెంట్‌లో చెప్తున్నారు దాన్ని బొమ్మ అనకూడదు, దేవత అనాలి, విగ్రహం అనాలి అని. ఆడు పెట్టిన బొమ్మను దేవత అని ఎందుకంటే దేవత అంటే దానికేమన్నా పూజలు చేస్తున్నారా? ఏమన్నా చేస్తున్నారా? ఎండకెండి వానకు తడిచేలాగా రోడ్డు మీద పెట్టి అట్రాక్ట్ చేసే విధంగా అలా చేస్తాడు. పూర్వం సర్కస్ కంపెనీలు వచ్చాయి.
ఆ సర్కస్ కంపెనీ కూడా వస్తే రాత్రి అయ్యేటప్పటికి ఒక లైట్ గిర్రమని తిరిగేది పైన, పల్లెటూరులో అందరికీ తెలిసేలాగా సర్కస్ ప్రారంభమవుతుంది అన్న విధంగా. అదేవిధంగా అట్రాక్ట్ చేయడానికి పెట్టి ఇక్కడ నిర్మించబడ్డదే వాసవి ధామ్. ఓకేనండి. దాని నిమిత్తం వీళ్ళు ఎక్కడెక్కడ ఎంతెంత డొనేషన్లు కలెక్ట్ చేస్తున్నారనేది ఎవరికీ తెలియదు, మూడో కంటికి తెలియదు. ఒకటి, నేను శూద్రుడిని, నేను పెద్ద విజ్ఞానవంతుడు కాదు, తెలివి తక్కువడిని. ఆయన మేధస్సు కలిగిన వ్యక్తి, దానిలోని డాక్టరు, సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తి, అగ్రవర్ణాల వ్యక్తి, వ్యాపారవేత్త, రకరకాల పరిచయాలు ఉన్న వ్యక్తి కాబట్టి అతను ఎక్కడికైనా వీళ్ళు ఏమైనా డబ్బు చేయగలరు. ఎంత వస్తుంది ఏంటి అనేది ఎవడో అడగడం. పెనుగొండకు సంబంధించిన వాళ్ళని అక్కడ ఏదో మర్యాదపూర్వకంగా, గౌరవపూర్వకంగా, లేకపోతే ఏదో తప్పనిసరి అక్కడ కూర్చోబెట్టుకుంటాం తప్ప ఇతని కనుసన్నలోనే ఇతనంతా జరుగుతుంది. ఇకపోతే నేను ఇంత తీవ్రంగా ఇతని గురించి ఎందుకు ఆలోచించవలసి వచ్చిందంటే, ఇతను ఎంత మోసగాడు, ఎంత ద్రోహి, ఎంత ఇది అంటే, ఎదర చెరువు ఒకటి ఉండేది వాసవి ధామ్ దగ్గర. నేను కాలేజీకి వెళ్ళే రోజుల్లో అక్కడ చాకలి చెరువు ఒకటి ఉండేది, బట్టలు కూడా ఉతికేవారు. ఆ చెరువుని ఈ చంద్రబాబు రెడ్డి అనే అతను గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉండగా ఖాళీ స్థలం అని చెప్పి వీళ్ళకి రాసి పారదొప్పాడు. అలా చాలా చేస్తారు. చంద్రబాబు రెడ్డి ఇంటర్నేషనల్ ముదర, అతనికి చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. కనపడ్డావు, ఊరందరితోనే పరిచయాలు ఉంటాయి, ఊరందరితోనే మంచిగా మాట్లాడతాడు, చాలా సాత్వికుడిలాగా ఉంటాడు. కానీ చేసే పనులన్నీ కూడా అటువంటి పనులే. టోల్గేట్లు పెట్టేస్తాడు, అటువంటి పనులు చాలా చేసాడు అతను. ఇతను ఏం చేశాడు, అది వాళ్ళకి రాసి పారదొప్పాడు. ఇతను కూడా రామారెడ్డి ఒకడు ఉన్నట్టున్నాడు, అతను పద్మశ్రీయే. రాసి పాడేస్తే దాన్ని ముంచువలే వీళ్ళు ఒక చెరువు ఇస్తా అన్నారు. ఆ చెరువు ఎక్కడ, ఆ వాసవి ధామ్కి ఆ చివర ఏదో ఒక అరకొంచం ఎంతో చెరువు కొన్నట్టున్నారు. అది ఎవరి పేరు రాశారనేది తెలియదు. అది గ్రామ పంచాయతీ పేరు రాశారా, గ్రామ పంచాయతీకి అప్పచెప్పాలి కదా. ఈ చెరువుకు ముంచువలే ఇంకో చెరువు, ఇంకోటి. వీళ్ళకి అసలు వీళ్ళు కొన్న ప్రాపర్టీ ఎంత, వీళ్ళు ఆక్యుపై చేసుకున్న ప్రాపర్టీ ఎంత, గ్రామ పంచాయతీ వాళ్ళకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగాను, వస్తుంది. అందులో నా ఉద్దేశం అయితే ఏది సర్వే పెడతానో, సర్వే పెడితే కనీసం 1 ఎకరం పొలం వాళ్ళ ప్రహరీ లోపల ఉంటుంది. చెప్తాను, నేను అన్నీ కూడా చెప్తాను. ఇంకోటి, ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి వచ్చిన ఈ గోవిందరాజులు అనే ఆయనకి పెనుగొండ మీద ఈ బోడి పెత్తనం, ఆ మక్కువేంటి? అతను అమ్మదరపు చుట్టాలున్నారా, నాన్నదరపు చుట్టాలున్నారా, మేనమామ దరపు చుట్టాలున్నారా, పిల్లనిచ్చిన చుట్టాలున్నారా, వియ్యంకులు ఉన్నారా, ఏంటి ఇతనికి మోజు? పెనుగొండ పేరు మార్చాలి, అది మార్చాలి, ఇది మార్చాలి అని చెప్పి అతని యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక శక్తి సామర్థ్యాలు, కుల శక్తి సామర్థ్యాలు, సంఘంలో ఉన్న పలుకుబడి, అగ్రవర్ణాల అహంకారంతో పేరు మార్చాడు. పేరు ఎట్లా మారిపోద్దని అదంతా నాకు తెలియగడుతాను. 2 రెవెన్యూ విలేజ్కి సంబంధించిన ఒక గ్రామ పంచాయతీ అది. నేను ప్రారంభంలో నాతో గంటల తరబడి మాట్లాడినప్పుడు నేను చెప్పాను దానికి, ఊర్లో ఉన్న మా షావుకారులు కలుపుకోండి, ఊర్లో ఉన్న ఆర్యవేశులు కలుపుకోండి, వీళ్ళకి ఊరంతా రిలేషన్ ఉంది, అందరితోనే చక్కని కోఆర్డినేషన్ ఉంది, ఎవడికి వ్యతిరేకం కాదు అని చెప్పి నేను చెప్పాను. అలాగండి ఇలాగండి అన్నాడు. నీకు నేను డ్రాఫ్ట్కి నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చేత చేయించిస్తా అన్నాను, పంచాయతీలో తీర్మానం కావాలి, అందరు మెంబర్ దగ్గరికి వెళ్దాం, అది వెళ్ళి స్వయంగా వెళ్ళి అడిగి రిక్వెస్ట్ చేసుకుని ఆ మెంబర్ని మేము మాట్లాడతాం అంతా చెప్తే షార్ట్ కట్లో వెళ్ళి తీసుకొస్తే అలా ఏం చేశారు, ఇచ్చినట్టు ఇచ్చారు, పనికి మాలిన జీవో ఒకటి ఇచ్చారు. ఏంటి, ఊరి పేరు మార్చారు. వీళ్ళు గ్రామ పంచాయతీలో మార్చడం మీద ఊరి పేరు గ్రామ పంచాయతీ బోర్డు ఉంది కదా, పెనుగొండ గ్రామ పంచాయతీ అని చెప్పి, అక్కడ వాసవి పెనుగొండ గ్రామ పంచాయతీ అని మార్చడం ఏమవుతుందో తెలుస్తుంది మీకు? ఏమీ కాదు, ఏది మారదు. 3 రేకు ముక్కల మీద వాసవి పెనుగొండ రాసుకుని, ఒకటేమో కాలేజ్ దగ్గర, ఇంకోటి ప్యాలెస్ దగ్గర, ఇంకోటేమో మార్కెట్ యార్డ్ దగ్గర పెట్టుకుంటాను తప్ప మీరు పేరు మార్పించింది దేనికి పనిచేయదు. ఇకపోతే ఈ మధ్య కొత్తగా చూశాను, మొన్న మీ ఇన్విటేషన్ చూసినప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మీరు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ చేస్తారా, ఏం చేస్తారా ఏంటనేది నేను క్వశ్చన్ చేయకూడదు. యాక్చువల్గా మీ ఇష్టం, ఇండియాలో ఎక్కడైనా సరే వ్యాపారాలు చేసుకోవచ్చు, వ్యవహారాలు నడుపుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కాకపోతే వెళ్ళిన చోట బోడి పెత్తనం, బోడి పెత్తనాలు చేయకూడదు ఎవడో కూడా. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. నీ ఊరు కాదు, నీ వాడ కాదు, మా గ్రామం పేరు మార్చాలని నీ కోరికేంటి? అప్పుడు ఎప్పుడో ఒకడు ఉన్నాడు చెరుకోళ్ళలో, పలానా వాళ్ళు అల్లుని చెప్పుకుని, ఆడు ఒకరోజు పొద్దున్నే వచ్చాడు, శనీశ్వరాలయం కట్టాలంటే రామానుజం గారు అని చెప్పి, ఇల్లు కట్టుకోయా అన్నాడు. కాదని మీరు కట్టాలంట అంటాడు. ఆడికి కోరికట శనీశ్వరాలయం నేను కట్టించాలంట. అలాగా మీ కోరికలు ఉంటే మీరు తీర్చుకోండి, మీ పిల్లల దగ్గర మీ ముని మనవలో ఉంటారు, మీకు చాలా పెద్ద వయసు, అంతే తీర్చుకోండి. అంతేకాని ఇన్విటేషన్లు ఏమి రాశారంటే, విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ బాలస్వామి. ఎవడండి?
పెనుగొండకు పీఠాధిపతి ఎవడండి? ఎవరిని నియమించారు? అక్కడ మీ దగ్గర గుమస్తా? ఇంతకుముందు ఒక పెద్ద ఆయన చనిపోయాడు అన్నారు కదా. ఆ, పీఠాధిపతి చనిపోతే పీఠాధిపతికి ఒక పీఠం అంటూ ఎడుతుంది. ఏమంటే ఇతను షౌకర్ అంటే అవ్వుండొచ్చు. శ్రీకాళహస్తి పీఠాధిపతి ప్రకాశానందగిరి గారు ఆయన వైశ్యుడే. శృంగేరి పీఠాధిపతి మాళమాల స్వామి పీఠాధిపతి, కంచి పీఠాధిపతి, ద్వారకాబ పీఠాధిపతి, స్వరూపానంద దేవేంద్ర శర్మ, పరిపూర్ణానంద స్వామి, చిరంజీవారి స్వామి, వీళ్ళందరూ కూడా పీఠాధిపతులే. చిరంజీవారి స్వామి అయితే ఎవరికైనా పుష్పం ఇవ్వాల్సి వచ్చినా, ప్రసాదం పెట్టవలసి వచ్చినా 5 అడుగులు చేయలేపి అలాగా ముష్టేసినట్టు వేస్తాడు. అంత నిబద్ధతతో ఉంటారు ఆ పీఠాధిపతులు. వాళ్ళకు ఒక ఆశ్రమం, ఒక కుటీరం, వాళ్ళకు ఒక అనుచరగణం. వాళ్ళు వాళ్ళ జూనియర్ని తయారు చేయాలంటే ఆయన 12వ సంవత్సరం నుంచో 10వ సంవత్సరం నుంచో పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించి శాస్త్రాలు నేర్పించి ఉపనిషత్తులు అన్నిటి మీద అవగాహన కల్పించి ఆయన తీర్చిదిద్ది చక్కటి ఒక పండితుడిని తయారు చేసి ఆయన అప్పుడు పీఠాధిపతిని చేస్తారు. లాడ్జిల్లో పడుకోరండి పీఠాధిపతులు. ఆ పక్కన ఒకడేమో పెళ్ళంతో పడుకుంటాడు, ఈ పక్కన ఒకడు పెళ్ళంతో పడుకుంటాడు, మధ్యలో ఈడేమో పడుకుని ఉపనిషత్తులు చదువుతాడో వేదాలు చదువుతాడో ఏం తలుచుకుంటాడో అంటే అన్నానని ఎడుతారు. కానీ ఇప్పుడు పీఠాధిపతి అనేవాడు ఎంత స్వచ్ఛంగా ఎంత నిబద్ధతగా ఉండాలి. ఉంటే శ్రీకాళహస్తిలో 40 ఎకరాల్లో 4 గదులతో ఒక చిన్న బిల్డింగ్ కట్టించారు. కొన్ని చోట కుటీరాలు ఉంటాయి, కొన్ని చోట ఆశ్రమాలు ఉంటాయి. ఆ ఆశ్రమాల్లోనే ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళ అనుచరులు ఉంటారు. అనుచరులు అంటే ఎవరు? బ్రహ్మచారులు. వాళ్ళు ఉంటారు. వాళ్ళు మడి కట్టుకుని అన్నీ చేసుకుని వాళ్ళు బట్టలు ఉతుక్కుంటారు, లేకపోతే శిష్యులు ఉతుకుతారు. ఈ మన రూములు తుడిచి వాళ్ళు వెళ్ళి రూములు తుడిచి ఇదేంటంటే పోనీ మీరు పెట్టుకునేటప్పుడు వాసవి శాంతిధాం పీఠాధిపతి అది పెట్టుకోండి. ఎవడు అడిగినా చెప్పించి కొట్టచ్చు. ఎవడు అడగడు, ఎవరికి అడుగుతాడు? మీ పీఠాధిపతి పెట్టుకోండి. డాక్టర్ గోవిందరాజు గారు ఇంట్లో పీఠాధిపతి, వాళ్ళ కుటుంబ పీఠాధిపతి, వాళ్ళ తండ్రి గారి పీఠాధిపతి, వాళ్ళ మనవల పీఠాధిపతి, అలా పెట్టుకోండి, తప్పులేదు. పెనుగొండక పీఠాధిపతిని మీరు డిసైడ్ చేస్తాం ఏంటి? ఆడు మీ లాడ్జిలో ఉండటం ఏంటి? ఆడిని పట్టుకొచ్చి మా మీద ఎక్కించడం ఏంటి? మాకు అర్థం కాల. ఇకపోతే పీఠాధిపతులు ఎవరు చనిపోయినా ఆ పీఠాధిపతుల్ని వాళ్ళ యొక్క ఆశ్రమ ప్రిన్సెస్లోనే ఖననం చేస్తారు. పీఠాధిపతుల్ని దహనం చేయరు, ఖననం చేస్తారు. చాలామంది కూర్చోబెట్టే ఎందుకో ఖననం చేస్తారో అది మంత్రాలయ రాఘవేంద్ర స్వామి గారి దగ్గర నుంచి చాలా చోట్ల అలాగే చేశారు. కాకపోతే ఏంటంటే మీరు ఇది పెట్టింది పేరేంటి? వాసవి అమ్మవారి పేరు పెట్టారు. వాసవి అమ్మగారు పేరు పెట్టినప్పుడు మీరు అది ఏ పేరు మీద కొన్నారని చెప్పి నీకు గుర్తు చేయట్లా. మీ పేరు మీద కొన్నారా, రామోత్కర్ పేరు మీద కొన్నారా, లేకపోతే మీరు ఏమన్నా ట్రస్ట్ పేరు మీద కొన్నారా, కంపెనీ పేరు మీద కొన్నారా, పార్ట్నర్షిప్ పేరు మీద కొన్నారా అనేది సమస్య కాదు. కొన్నదానికి మీరు పెట్టింది వాసవి శాంతిధామ్ అని చెప్పి పేరు పెట్టారు. అది ఎంత పవిత్రంగా చూసుకోవాలి మీరు. అక్కడ 12 జ్యోతిర్లింగాలని చెప్పి పెట్టారు. ఏమంటే నిత్యం ఎంత పవిత్రతతో ఎంత అగ్నిహోత్రంతో చేయాలటువంటి కార్యక్రమాలన్నీ మీరు అక్కడ. ఆయన ఎవడో చచ్చిపోతాడు పెనుగొండ ఫస్ట్ పీఠాధిపతి అని చెప్పి ఆడికి అక్కడ మీరు కుటీరు ఇది సమాధి కట్టారు. ఏంటంటే ఇది మా ఊరికి ఏమన్నా జరిగితే ఎవడ బాధ్యత? మీరు తెల్లారులైతే బెంగళూరు పోతారు, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వస్తారు, లేకపోతే మంత్రులు వచ్చినప్పుడు వస్తారు, ఇటువంటి వచ్చినప్పుడు వస్తారు, షో చేస్తారు, ఎప్పటికప్పుడు మీకు లెక్కలు చెప్తారు, లేకపోతే ఆన్లైన్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది సమాధి వాసవిధాంలో ఉంది. మాకు తెలియకుండా వాసవిధాంకి మా పెనుగొండ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ మళ్ళీ చెప్తాను, పెనుగొండ ప్రజలు కానీ పెనుగొండ ఆర్యవైశ్యులు కానీ ఆర్యవైశ్య సోదరులు కానీ సోదరిమణులు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా ఆర్యవైశ్య సోదరులు సోదరిమణులు వాళ్ళంతా కూడా ఒక అట్రాక్టివ్గా ఉన్న ఆ బొమ్మ 90 అడుగుల బొమ్మ చూస్తానికి వచ్చి పనిలో పనిగా అక్కడ దైవ దర్శనం చేసుకుని ఆ జ్యోతిర్లింగాన్ని కానీ లేకపోతే వాసవి అమ్మవారు చిన్నది లోపల పెట్టారు కదా ఆమెను కానీ దర్శనం చేసుకుని వాళ్ళు పూజ చేసుకుని దండం పెట్టుకుని పవిత్రంగా శుక్రవారం పూట కానీ అటువంటి పూట కానీ వెళ్ళి అమ్మయ్య అమ్మవారి దర్శనం అవ్వింది వేళ మాకు అని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు శ్మశానంలోకి వెళ్ళారు, అక్కడ ఒక చచ్చిపోయిన ఆయన సమాధి ఉంది అని చెప్పి. సమాధిని పూజించట్లేదంటే హిందువులు అని చెప్పి అడగొచ్చు ఎవడైనా. ఒక ముస్లిం సమాధిని కూడా పూజించడం, మాకు అది సమాధి అని చెప్పి తెలిసి వెళ్తాం. దాంట్లో మబ్బు లేదు, మాయ లేదు, మోసం లేదు, దగ లేదు. మీలాగా మీదంతా మబ్బు మోసం దగ అన్నయ్యని. మీరేం చేస్తారో సముద్రం దగ్గరకు వచ్చి చింతపండు అమ్ముతున్నారు. సముద్రం దగ్గర మీకు ఉప్పు కావాలి, సముద్రం దగ్గర దొరుకుతుంది, ఉప్పు పట్టుకోవచ్చు.
పళ్ళ పని వీళ్ళకి చింతపండు కావాలి కాబట్టి చింతపండు అమ్ముతున్నారు. ఆ విధంగా ఎక్కడికైతే వాళ్ళు వచ్చి ఈ వైశ్యాస్ అంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారో అక్కడ మీరు డిబ్బీ పెడుతున్నారు. అమ్మవారికి వచ్చి జనాన్ని అట్రాక్ట్ చేయడం కోసం మీరు లాడ్జీలు కడుతున్నారు, అక్కడేమో ఫంక్షన్ హాల్ కడుతున్నారు, సూట్ రూమ్లు కడుతున్నారు, ఇవన్నీ కడుతున్నారు. ఎట్లన్నింటి వల్ల వచ్చేది ఆదాయం కదా. మీరు ఏ వ్యాపారమైనా చేసుకోండి, కిరాణా కొట్టు పెట్టుకోండి, మందుల షాప్ పెట్టుకోండి, హాస్పిటల్ పెట్టుకోండి, ఏవైనా పెట్టుకోండి. కానీ దయచేసి మీకు పదపదగా చెప్పవలసిన పనేమీ లేదు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది మీ గొప్పతనం కానీ, రామోత్ గారి గొప్పతనం కానీ, వాసవిధామ్ గొప్పతనం కానీ, ఇంకోటి కానీ కాదు. పెనుగొండ ప్రజలు, మరీ ముఖ్యంగా పెనుగొండ వైశ్యాస్ ముఖం చూసి ఎవడు మీ మీద రిటార్ట్ ఇవ్వట్లేదు. ఒక్కరోజు మీరు ఏం మాట్లాడకండిరా అని చెప్పి మా వయసు కుర్రోళ్ళందరికీ చెప్పామనుకోండి, రెండో రోజునే మీ దగ్గరికి వచ్చి తేల్చుకోవచ్చు, చాలా తేల్చుకుంటాం. మీరు ఇంకెప్పుడు కూడా పెనుగొండ విషయంలో వేలు పెట్టకండి. మీ వ్యాపారాలు చేసుకోండి, వ్యవహారాలు చేసుకోండి, వ్యవసాయం చేసుకోండి, మీ ఇష్టం. భారతదేశ పౌరుడిగా మీరు ఏమైనా చేసుకునే హక్కు ఎక్కడైనా మీకు ఉంది. అంతే వచ్చి పెనుగొండ ఊరి పేరు మొత్తం పెనుగొండకి ఏమన్నా పట్టుకొచ్చి పీఠాధిపతిని పెడతాను, మా పాలేరుని ఏమన్నా తీసుకొచ్చి పీఠాధిపతిని పెడతాను అది ఎవడైనా కావచ్చు అండి, భగవంతుడు కావచ్చు, సాక్షాత్తు బ్రహ్మ కావచ్చు, సాక్షాత్తు శివుడు కావచ్చు, సాక్షాత్తు విష్ణువు కావచ్చు. మాకు సంప్రదించకుండా, మాకు తెలియకుండా ఒక పీఠాధిపతిని నియమించాలంటే ఎన్ని నియమాలు, ఎన్ని నిష్టలు ఉంటాయి, ఎంత యోగాలు చేయాలి, యాగాలు చేయాలి, ఎన్ని చేయాలి. ఏమీ లేకుండా సింగనాథం ఈ గోవిందరాజు గారు చెప్పారు, లేకపోతే రామ్మూర్తి గారు చెప్పారు, పీఠాధిపతి తయారైపోతాడా? తప్పండి అది. చదువుకున్నారో విజ్ఞానవంతులు ఇటువంటి పనులు చేసి మీరు సంఘంలో గౌరవం ప్రతిష్ట పోగొట్టుకోకండి. దాన్ని చూసి వాసవి అమ్మవారిని చూసి కానీ, మీ వాసవి ధామను చూసి కానీ, లేకపోతే మీకున్న ఆర్థికపరమైన, సామాజికపరమైన, రాజకీయపరమైన బలాన్ని చూసి కానీ భయపడటానికి పెనుగొండలో ఈ చిన్న పిల్లడు పాలు తాగి పసిపిల్లడు కూడా ఎవడో భయపడ్డాడు. చాలా ధైర్యవంతులు, సమర్థులు, ఢీకుని వల్ల శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నాం. నేను ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తానంటే, నన్ను అమ్మవారు నడిపించిందేమో అని చెప్పి నాకు ఒక ధైర్యం. దాన్నే విశ్వాసం అంటారు. ఆ విశ్వాసం అనే దానికి కూడా ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజుగారు ఉన్నాడంట. ఆ రాజుగారు ఒక చాటి వేయించాడు. ఏమని? మన దేశంలో ఒక పెద్ద పాము దొరికింది. 100 నాగపాములకు మించిన ప్రమాదకరమైన పాము. ఆ పామును పట్టుకుని పెట్టిలో పెట్టాం. ఎవడైనా ధైర్యవంతుడు లోపల చేయి పెట్టి దాన్ని పట్టుకోగలుగుతారా? పట్టుకుని అప్పుడు తలుపు తీసి బయటికి పట్టుకొస్తే ఆడికి అర్ధరాజ్యం ఇస్తానని చెప్పన్నాడు. 3 రోజులు 4 రోజులు టైం పెట్టాడు. 3 రోజులు 4 రోజులు ఎవడో రాలేదు. రాజుగారే చెప్తున్నాడు, అది కరి చచ్చిపోతే మాకు సంబంధం లేదు, ఆడు బతికి బట్ట కడితే మాత్రమే నాకు సంబంధం అని చెప్పి. 4వ రోజున ఒక ముసలాయన వచ్చాడు. వచ్చి అతను చేయి పెట్టాడు. చేయి పెట్టి నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, 3 నిమిషాలు పోయాక చేయి తీసాడు. ఏమే కాల. కాకపోతే రాజుగారు అడిగాడు, ఎవరో రాలేదు, ఎవరో ధైర్యం చేయలేదు, నువ్వెందుకు వచ్చి చేయి పెట్టావంటే, రాజు అంటే దేవుడితో సమానం అండి, ప్రభు అంటారు ఆయన్ని. ప్రభు అంటే దేవుడితో సమానం. దేవుడు ప్రజల్ని కాపాడటానికి ఉన్నాడు కానీ ప్రజల్ని ఎప్పుడూ కూడా చంపటానికి, అలా ప్రాణం తీయటానికి దేవుడు అనేవాడు లేడండి. ఆ విశ్వాసమే, ఆ నమ్మకమే నన్ను చేయి పెట్టి ఇలాగ చేసిందంటే, రాజుగారు ఆ పెట్టి తీసి పాము తీయండి అన్నాడట. పెట్టి తీస్తే పెట్లో ఏమీ లేదు. ఎంతమంది రాజు మీద విశ్వాసం చూపించినారో అనేది. నాకు అమ్మవారి మీద విశ్వాసం ఉంది కాబట్టి మిమ్మల్ని కాదు, మీ తాత ముత్తాతల వరకు కూడా నేను పోరాడగలను. అమ్మవారు నా వెనకాల ఉంటుంది. నీ వెనకాల మినిస్టర్లు ఉండొచ్చు, మినిస్టర్ కొడుకులు ఉండొచ్చు, మినిస్టర్ తండ్రులు ఉండొచ్చు, జబ్బున్న ఆర్య వయసులు ఉండొచ్చు, లేకపోతే చాలా పలుకుబడి కలిగిన పెద్ద పెద్దవాళ్ళు ఉండొచ్చు, మీకు డామ్ ఉండొచ్చు, డ్యామ్ ఉండొచ్చు. ఎన్ని ఉన్నా సరే మీరు మాత్రం పద్ధతి మార్చుకోవాల్సిందే. పెనుగొండ పేరు విషయంలో కానీ, ఊరి విషయంలో కానీ జోక్యం చేసుకోవద్దు. మీ పనులు మీరు చేసుకోండి. మిమ్మల్ని ఏమి కొంచెం చెయ్యం. అంతేగాని పెత్తనం చేయాలంటే మాత్రం మర్యాదగా ఉండదు. ఇప్పుడు వరకు ఇంత సభ్యత సంస్కారంతో ఎందుకు మాట్లాడానంటే, ఒకటి నేను మాల్లో ఉన్నాను, ప్రజలు హర్షించరు, మనసులో అయితే నేను బూతులే తిడుతున్నాను. 2 వయసు రీత్యా నాకంటే పెద్దవారు, చాలా పెద్దవారు. నేను ఎప్పుడో 1966 డిసెంబర్ 18 పుట్టాను. 60వ సంవత్సరం నడుస్తుంది. మీకు ఏ 80 ఏళ్ళు ఉంటాయనే ఉద్దేశంతో మిమ్మల్ని గౌరవంగా సంబోధిస్తాను. ఆ గౌరవాన్ని అమాయకత్వం, తెలివి తక్కువతనం అని మాత్రం మీరు అనుకోకుండా, పెనుగొండ విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని నేను భావిస్తూ, నమస్కారం. రామాంతరావు. జై హింద్.